హలో అండి. ఇటువంటి జల్లెడ ప్లేట్లు అందరింట్లో ఉంటూ ఉంటాయి. చుట్టూ ఉండి జల్లెడ ప్రేమ పోయేలా ప్లేట్లు చాలా మంది ఇళ్ళలో అయితే మిగిలిపోతూ ఉంటాయండి. ఓల్డ్ జల్లెడలు అయితే గనక అవైతే పడేయకుండా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. అదెలా అంటే మనలా పాలది కాచి పక్కన పెడితే బల్లులు, పురుగులు పడుతూ ఉంటాయి కదా! చల్లారే వరకు అలా మూత కింద అయితే పెట్టుకోవచ్చండి. అలాగే చట్నీలు అవి చేసినప్పుడు చల్లారాక మిక్సీ ఏస్తాం కదా! దాని మీద కూడా మూసుకొని పెట్టుకుంటే బల్లులు, పురుగులు, బొద్దింకలు పాకవు. అలాగే ఇలా చిరిగిపోయి జల్లెడ ప్రేమలు ఉంటే కనుక ఏం చేయాలంటే ఇటువంటి ప్లాస్టిక్ డిస్పోజల్ బాక్సెస్ ఏమన్నా ఉంటే కనుక చక్కటి కొత్త జల్లెడైతే రెడీ చేసుకోవచ్చండి. అది ఈ షేపే అవ్వక్కర్లేదు. ఏ షేప్ జల్లెడ ఏదైనా బాక్స్ అనేది తీసుకొని మనం చక్కగా రౌండ్‌గా బాటమ్ అయితే కట్ చేసేయాలి. కట్ చేసి దీనికైతే మనం ఈ జల్లెడ ఫ్రేమ్ అయితే అతికించేయాలి. నేను వీడియోలో చూపించినట్టు అతికించేస్తే మంచి జల్లెడైతే రెడీ అయిపోతుందనమాట. ఈ జల్లెడ చేయడం చాలా ఈజీ. మీరు చూసేయండి. మన ఛానల్‌లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. అన్నీ రీయూజ్ ఐడియాస్ ఉన్నాయి. జీరో కాస్ట్ ఐడియాస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మంచి మంచి టిప్స్ కూడా ఉన్నాయన్నమాట అండి. తప్పకుండా మీరు ఒకసారి చూసి మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే మాత్రం సజెషన్ అయితే చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇంట్లో ఏ వస్తువు ప్రతిదీ వేస్ట్‌గా పడేయాల్సిన పని లేదు. ప్రతిదీ రీయూజ్ అయితే చేసుకొని ఎలా ఉపయోగించాలనేది మన ఛానల్‌లో చాలా ఎక్కువగా ఉంది. మీకు నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. ఈ టిప్స్‌లో కనుక మీకు ఏ టిప్ నచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఇలా చూసారా చక్కగా ఇలా జల్లెడకి అయితే అంటించేసుకొని చుట్టూ అయితే కట్ చేసి ఇలా ఒక ప్లాస్టర్ అయితే వేసుకోవాలని టైంకి నా దగ్గర బ్లాక్ లేదు కాబట్టి రెడ్ వేసాను. బ్లాక్ వేస్తే ఆ జల్లెడ కలర్లు అయితే కలిసిపోతుంది. మంచి జల్లెడ అయితే ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోవద్దు.